హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ నేను ఒక మంచి పని చేయడానికి అయితే వెళ్తున్నా, అది మీతో షేర్ చేసుకుందామని. సో ఇప్పుడైతే కిచెన్ చూడండి, అండ్ గ్యాస్ వచ్చేసి ఇలా నీట్గా పెట్టుకొని అండ్ రైస్ అయితే కుక్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ అల్యూమినియం కనిపిస్తుంది కదా, ఇవి ఎందుకు ఉంచానో కూడా చెప్తా. అండ్ ఇవైతే తోమేసుకొని మంచిగా సెట్ చేసుకొని అయితే బయటికి వెళ్తున్నా. వచ్చిన తర్వాత అయితే మనకి ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కిచెన్ అలా ఉంటే. సో మీరైతే బయటికి వెళ్ళేటప్పుడు ఇది ట్రై చేయండి. అండ్ ఎక్కడికి వెళ్తున్నా అనేది చెప్తారండి. ఇవి కనిపిస్తున్నాయి కదా, పాడైపోయిన మిక్సీ యొక్క గిన్నెలు. అండ్ ఈ సామాన్లు అయితే అల్యూమినియం అనమాట. సో ఈ అల్యూమినియం అనేవి నాకు అవసరం లేదు. వీటిని ఒక ప్లేస్లో అయితే తీసుకొని కొన్ని మనకి నచ్చిన స్టీల్ సామాన్లు అండ్ ఐరన్కి సంబంధించినవి అయితే ఇస్తున్నారు. సో మనమైతే అక్కడికి వెళ్ళేసి ఈ సామాన్లని వెయిట్ చేసేసి ఎంత వస్తుందో లేకపోతే వీటికి ఏమి ఇస్తారో చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి. అల్యూమినియం మంచిది కాదు, కానీ నేను యూజ్ చేసేదాన్ని తెలిసి కూడా, ఎందుకంటే ఆంధ్ర నుంచి ఇవి తీసుకొచ్చుకున్నా వెయిట్ తక్కువ ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు అవైతే పాడైపోతున్నాయి, నాకు నచ్చట్లేదు అందులో కుక్ చేయడం. సో మా హస్బెండ్కి చెప్తే హ్యాపీగా తీసుకువెళ్తున్నారు. అండ్ ఇక్కడ బిల్డింగ్ కింద అయితే కుక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇటు సైడ్ ఒంటరిగా వస్తే మాత్రం అవి వెంటపడి అరుస్తున్నాయి అన్నమాట. సో మా హస్బెండ్ అయితే తీసుకొని బైక్ అయితే వస్తున్నారు. అక్కడ నేనైతే వాటర్ టిన్ పట్టుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో వాటర్ తీసుకొని అండ్ అయితే మేము గుజరాతీ రోడ్డుకి వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా ఫ్రూట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి షాప్స్, ఇంకా కలకల్లా ఆడిపోతున్నాయి. ఇంకా షాప్కి అయితే వచ్చాము. ఇది అల్యూమినియం అన్ని స్టీల్ సామాన్లు ఇంకా ఇంటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అమ్మే షాప్ అనమాట. సో ఈ షాప్లో వెయిట్ చెక్ చేయించారు. మాకు చూసారు కదా ఎంత వెయిట్ ఉందో. సో ఆ వెయిట్కి మాకు ఇచ్చిన అమౌంట్ వచ్చేసి 200 అనమాట. సో 181 ఇస్తామన్నారు. యాక్చువల్గా నేను అవన్నీ పడేద్దాం అనుకున్నా, కానీ ఒక ఫ్రెండ్ ఇలా ఇస్తారు అని చెప్తే తీసుకొచ్చాం. ఆ అమౌంట్ అయితే మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమైతే ఆ సామాన్లు తీసుకొని నాకు నచ్చిన ఒక చిన్న కళాయిని అయితే అడిగేశాను. సో వాళ్ళు ఒక 30 రూపీస్ తీసుకొని అలాగే అల్యూమినియం పాత్రలు కూడా తీసుకున్నారు. సో నాకు ఒక బుజ్జి కళాయిని అయితే ఇచ్చారు, చూపించా కదా. సో అక్కడ నుంచి విశాల్ మార్ట్కి వచ్చాము. సో ఈ మార్ట్లో సమ్మర్ వేర్ అయితే విహానాకి తీస్తున్నా. అండ్ ఒక 6 ఫ్రాక్స్ అయితే తీసాను. సో ఏమేమి తీసానో కూడా షార్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే కాటన్వి ఒకటి 250, 350 అలా పడుతున్నాయి. 400 ఒక చిన్న ఫ్రాక్ కాటన్వి. బనియన్ క్లాత్స్ అయితే 200 అలా ఉన్నాయన్నమాట. సో నేను ఒక 3 బనియన్ క్లాత్స్ అండ్ 3 ఫ్రాక్స్ వచ్చేసి కాటన్లో తీసుకున్నా. సో ఎప్పుడైనా చిన్నపిల్లలకి సమ్మర్ వేర్ అయితే తీసుకోవాల్సిందే సమ్మర్లో, ఎందుకంటే పిల్లలకి డ్రెస్సెస్ వేసుకున్న విసుగు పెట్టకూడదు. సో నేనైతే అలాగా ప్లాజాస్, టాప్స్ అండ్ టీషర్ట్స్ చూశాను. పెద్దగా ఏం కలెక్షన్ నచ్చలేదు. అండ్ నా దగ్గర రీసెంట్గా తీసుకున్న ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ నుంచి అయితే నేను తీసుకొని బిల్లింగ్కి అయితే వచ్చేసాం. ఇంకా మా హస్బెండ్ అయితే 3rd ఫ్లోర్కి వెళ్ళేసి ఉండిపోయారు. అమ్మాయిలాగా ఎప్పుడు చూసినా ఈ ఫ్లోర్లోనే ఉంటారు. సో ఇక్కడ నాకు ఈ బుజ్జి కళాయి అయితే నచ్చింది. స్టీల్ది కోటెడ్ వేశారనుకుంటా. సో నాకైతే ఈ కళాయి నచ్చి నేను అడిగాను మా హస్బెండ్ని నాకు ఇది కావాలి అని. సో మా హస్బెండ్ అయితే తీసుకున్నారు. మాకు ఇది 300 పడిందనమాట. సో ఆ కళాయిని తీసుకొని ఇంకా బిల్లింగ్కి అయితే వచ్చేసాము చిన్నగా. అండ్ విహానాకి ఈ బుజ్జు బ్యాగ్ నచ్చింది, కానీ విహానా దగ్గర ఆల్రెడీ 2 బ్యాగ్స్ ఉన్నాయి, అవి పింక్ కలర్లో. సో మేమైతే వద్దని చెప్పేసాం. అండ్ హ్యాపీగా మేమైతే ఇక్కడికి వాటర్ తీసుకుంటామని చెప్పాం కదా, మేము డైలీ వాటర్ ఈ ప్లేస్లోనే తీసుకుంటాం. సో వాటర్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి అండ్ ఫుడ్ కుక్ చేసుకొని తినేసాం. అండ్ గుడ్ నైట్ అందరికీ, బాయ్ బాయ్.